హన్మకొండ జిల్లా ఐలోని మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సర్వే నంబర్ 324లో 158 ఎకరాల అసైన్ భూమి ఉన్నది. ఆ గ్రామంలో ఉన్న ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ అసైన్ భూమి పట్టాల పేరుతోనే పట్టాలు వచ్చినాయి కానీ ఆ భూమి మాత్రం కబ్జా మాత్రం కట్ట మనోహర్ రెడ్డి చేతిలో ఉన్నది. ఆ కట్ట మనోహర్ రెడ్డి అనే ఒక నాయకుడు ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద, ఆయన పేరు మీద, ఆయన తమ్ముల పేరు మీద, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద 100 ఎకరాల భూమిని పట్టాలు చేయించుకున్నాడు. అంటే ఆయన రాజకీయ అండదండలతోని రెవెన్యూ వాళ్ళను క్లెయిమ్ చేసి మరి ఆయన పేరు మీద పట్టాలు చేసుకోవడం, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద పట్టాలు చేసుకోవడం జరిగింది. వెంటనే ఆ పట్టాలు రద్దు చేయాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్గా మహాజన సోషలిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పట్టాలు రద్దు చేసి వెంకటపురం గ్రామంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పేదవాళ్లకు, బీసీలకు వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఏ ప్రభుత్వాలు ఏర్పడ్డా కానీ అటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికి వచ్చినా, అటు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం వచ్చినా, ఇంకో ప్రభుత్వం అధికారం వచ్చినా ఏం చేస్తున్నాయంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, పేదోళ్లకు అసైన్ భూములు వస్తున్నాయి. కానీ మళ్ళా గవర్నమెంట్ ఆఫీసులు అంటే గవర్నమెంట్కు అవసరం ఉన్నది అనే పేరుతోని పంచిన ఏదైతే పేదవాళ్ళకు పంచిన భూములలో మరి ఏది శ్మశాన వారికలనే పేరుతోని, పోతే డబుల్ బెడ్రూమ్లు అనే పేరుతోని, పల్లె ప్రకృతి వనాలనే పేరుతోని, పార్టీ ఆఫీసులనే పేరుతోని, రైతు భవనాలనే పేరుతోని ఈ రకంగా గుంజుకుంటున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటిదాకా గుంజుకున్న భూములను కూడా ఆ యొక్క వాటిని వెంటనే దళితులకు అప్పచెప్పాలని, అదే క్రమంలో మీకు ప్రభుత్వాలకు అవసరం ఉంటే ఆ భూములు కొనుక్కొని మీరు అభివృద్ధి చేసుకోవాలి. కానీ వీళ్ళ పేదోళ్ళది, దళితులది, ఎస్సీలు, ఎస్టీ, బీసీలది భూములు గుంజుకొని అభివృద్ధి చేస్తారంటే ఇది కరెక్ట్ కాదు. ఇది న్యాయమేనా, ధర్మమేనా? దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే కట్ట మనోహర్ రెడ్డికి సంబంధించిన ఏదైతే అసైన్ భూములు పట్టా చేయించుకున్నాడో ఆ పట్టాలను మొత్తం కూడా రద్దు చేసి అది అక్కడ ఆ ఊర్లో ఉన్న పేదోళ్లకు ఆ భూములు పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం 30 సంవత్సరాల కింద నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భూ పంపిణీ చేయడం జరిగింది. సుమారు 158 ఎకరాల భూమిని పంపిణీ చేస్తే అందరూ కూడా దాన్ని సాగు చేసుకుని జీవిస్తున్న క్రమంలో కొంతమంది రియల్ ఎస్టేట్ అగ్రకుల భూస్వామి పెత్తందారులు కన్నుబడడం జరిగింది. ఎవరైతే ఆ భూమిని మనోజ్ రెడ్డి పేరు మీద, వాళ్ళ సతీమణి పేరు మీద, వాళ్ళ బంధువుల పేరు మీద చేసినలో తహసీల్దార్ని కూడా బాధ్యునిగా చేసి దానికి ఎవరైతే సహకరించాలో వాళ్ళందరినీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన జిల్లా కలెక్టర్ గారికి, జేసీ గారికి ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారు కూడా, జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే నేను స్పందించి భూమిని ఎవరైతే కబ్జా చేసినలో వాళ్ళందరిపైన నేను చర్య తీసుకుంటా, భూమిని మనం స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందని, హామీకే పరిమితం కాకుండా ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోబడకుండా మరి నిజమైన నిరుపేదలకు భూ పంపిణీ చేసే వరకు అన్ని గ్రామాలలో ఉన్న ఇట్లాంటి వాళ్ళకి ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ కూడా కూడగట్టి భవిష్యత్తులో ఇది కాక జరగకపోతే కలెక్టరేట్ ముట్టడే కాదు, ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడే కాదు, అవసరం ఉంటే అసెంబ్లీ ముట్టడి చేసి అయినా కూడా మేము న్యాయం జరిగేంత వరకు పేదవాళ్ళకు రక్షణ కల్పించి పేదవాళ్ళకు భూమి పంపిణీ అయ్యే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. పుట్టరాయి మాదిగా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూములు, అసెంట్ భూములు, లావాణ్య పట్టాలు, ఏదైనా శిఖం భూములు ఉంటే పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అక్రమంగా ఈ అగ్రవర్ణాలు దోసుకోవడం మొదలుపెట్టిండ్రు. ప్రకృతి వర్ణంతో దోసుకుంటాను, డంపింగ్ యార్డ్లతో దోసుకుంటాను, వేరే వాటికి కూడా ఉపయోగించుకొని అక్రమంగా పట్టాలు చేసుకొని వాళ్ళ స్వలాభాల కోసం ఉపయోగించుకుంటారు. కాబట్టి ఈ ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టి ఎక్కడైతే ఈ భూములు ఉన్నాయో ఖచ్చితంగా పేద ప్రజలకు అందే విధంగా చొరవ తీసుకొని పేద ప్రజలకు పంచాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. బండారు సురేందర్ మాదిగా, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు. వెంకటాపురం గ్రామం సర్వేపల్లి భూముల్లో వందలాది ఎకరాలు ఉండడం, అది గవర్నమెంట్ ప్రభుత్వ భూములు అయి ఉండడం, దాంట్లో అసైన్మెంట్ కింద బీదలకు, పేదలకు, దళితులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అట్టి భూములను ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి వాళ్ళు మరియు ఆర్థికంగా అనర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా పట్టాలు చేసుకోవడం జరుగుతుందనే దాని మీద ఇది మందకృష్ణ మాదిగ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. అన్నగారి ఆదేశాల మేరకు ఈ రోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది.